ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, అక్కునూరు సీతారామమోహన్ రావు గారి మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా శ్రీరామాయణ సారామృతాన్ని గ్రోలుతూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. 10 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈ 11వ భాగంలో దశరథుడు ధర్మ దృఢ దీక్షాపరుడు ఎలా సమన్వయం చేద్దాం. దశరథ మహారాజు ధర్మయుక్తంగా నడుచుకున్నటువంటి వాడండి. ప్రాణాలు పోవడానికైనా సిద్ధపడ్డాడు, కానీ అసత్యం ఆడటానికి సిద్ధపడలా. శ్రీరాముడి యొక్క యవ్వరాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని జరపాలని నిర్ణయించాడు దశరథుడు సభలో. అది కూడా అందరి అభిప్రాయం తీసుకొని మాత్రమే నిర్ణయించాడండి. అయోధ్యకాండ చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి తాను రాజుని, తాను నిర్ణయం తీసుకోవచ్చు, కానీ తీసుకోలే. అందరి సమక్షంలో తీసుకున్నాడు. మంత్రులు, సామంత్రులు, కులగురువులు అందరి ముందు తీసుకున్నాడు. అయితే సభలో ఆడవాళ్ళు ఎవరు ఉండరు, రాణులు ఉండరు. అందువల్ల కుటుంబ సభ్యులు ఎవరికీ సమాచారం తెలియచేయలేదు కూడా. అయితే దశరథ మహారాజు మనస్సును హరించినటువంటి కైకేయికి మునుముందుగా తెలియచేయడానికి ఇష్టపడ్డాడు. చూడండి, పట్టపురాణి కౌసల్య, ఆమె కొడుక్కే పట్టం కట్టబోతున్నాడు, కానీ ఆమె దగ్గరికి వెళ్ళాల. మొట్టమొదట వెళ్ళింది ఎవరికి? తన మనస్సును హరించినటువంటి ముద్దుల భార్య అయినటువంటి కైకేయి దగ్గరికి వెళ్ళాడు. వాస్తవానికి శ్రీరాముడు కౌసల్యా కుమారుడు కదా. కౌసల్యాదేవి దశరథుడి యొక్క జ్యేష్ఠ భార్య, పట్టమహిషి. అందులో తాను యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యబోయేటటువంటి వాడి యొక్క తల్లి. మరి ఈ సంతోషకరమైన వార్త న్యాయబద్ధంగా ఎవరికి చెప్పాలి? ముందుగా కౌసల్యామాతకి తెలియచెప్పాలి. కానీ అలా చేయకుండా తనకత్యంత ప్రీతిపాత్రులైనటువంటి కైకేయికి ఈ శుభవార్త తెలియచేయడానికి తహతహలాడుతూ కైకేయీదేవి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. కైకేయికి వాస్తవానికి తన కుమారుడు భరతుడి కంటే కూడా శ్రీరాముడితో అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యం ఉన్నాయి రాముడి మీద. అందువల్ల ఈ శుభవార్తని ముందుగా కైకేయీదేవికి చెప్పాలి అని, అలాగే తద్వారా ఆమెను మరింత సంతోషపరచాలి అనే కోరికతో దశరథుడు ఉన్నాడండి. తను తీసుకున్న నిర్ణయానికి కైకేయి సంతోషం పడుతుంది అని భావన చేశాడు. నిజానికి కైకేయి సంతోషమే పడిందండి. మందర ద్వారా ఈ వార్త ఫస్ట్ తెలిసినప్పుడు కైకేయి పొందే సంతోషానికి అవధులుండవు అని కూడా సంబరపడ్డాడు దశరథుడు. మరి నిజంగానే జరిగిందా? దశరథుడు వెళ్ళకముందే కైకేయికి మందర ద్వారా
శ్రీరామచంద్రుడి యొక్క యవ్వరాజ పట్టాభిషేక వార్త తెలిసింది. ఆ వార్త తెలియతుండోని ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచింది అంటాడు వాల్మీకి. చాలా సంతోషపడింది, ఉబ్బు తబ్బిబ్బైపోయింది, మహదానందపడింది. ఆ ఆనందంలో తన కంఠంలో అలంకరించుకున్నటువంటి ఒక గొప్ప హారాన్ని మందరికి బహుమానంగా ఇచ్చింది. ఇక్కడ కైకేయి పొందినటువంటి సంతోషాన్ని మనం లెక్క పెట్టలేము. హిమాలయ పర్వతం అంత ఉంది. అదే వార్త కౌసల్యకి చేరవేసినా కౌసల్యాదేవి పొందే ఆనందం కంటే మరింత ఆనందం పొందింది కైకేయి. కైక హృదయంలో శ్రీరాముడి పట్ల అంతటి వాత్సల్యం ఉంది. నిజంగా శ్రీరాముడు కౌసల్యాదేవి దగ్గర కంటే కూడా కైకేయీదేవి యొక్క సాన్నిహిత్యంలోనే ఎక్కువగా పెరిగాడు. కౌసల్యాదేవి కంటే కూడా కైకేయినే శ్రీరాముణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంది. కన్న తల్లి కౌసల్య, ఆమె కంటే కూడా అల్లారు ముద్దుగా పెంచింది కైకేయీదేవి. తన కుమారుడు భరతుడి కంటే కూడా శ్రీరాముడి పట్ల ఎక్కువ ప్రేమ చూపించింది. అందువల్లనే దశరథ మహారాజు ఈ శుభవార్తని చెప్పడానికి కౌసల్యాదేవి వెళ్ళడానికంటే ముందు కైకేయీదేవి యొక్క మందిరానికి వెళ్ళాడు. ప్రాధాన్యత కూడా ఇచ్చాడు. అయితే కొంతమంది మంచి మనసులను కూడా చెడగొడుతూ ఉంటారు. ఇక్కడ కైకేయీదేవి మందరి యొక్క దుర్బోధల వల్ల తీవ్రంగా మారిపోయింది. ఒక్కసారిగా కైకేయి భూతం ఆవేశించినట్లుగా మారిపోయిందండి. లేనిపోని ప్రేమను భరతుడి మీద ఏర్పాటు చేసుకుంది. భయం కూడా కలిగింది. రాముడు రాజు అయితే భరతుడు ఏమైపోతాడు? తన కొడుకు భరతుడు తరచుగా మేనమామ ఇంటికి వెళుతూ ఉండేవాడు పూర్వం కూడా. ఇప్పుడు వెళ్ళి 13 ఏళ్ళు అయింది, ఇంతవరకు రాల. ఒక విధంగా అక్కడే ఎక్కువగా పెరిగాడు. పెళ్ళయిన తర్వాత కూడా అక్కడికే వెళ్ళిపోయినాడు. మేనమామ తీసుకెళ్ళాడు వెంబడి పెట్టుకొని. అందువల్ల కైకేయికి భరతుడితో ఉన్న అనుబంధం కంటే శ్రీరాముడితోనే ఎక్కువ అనుబంధం ఏర్పడిపోయింది. శ్రీరాముడు ఎక్కువ సమయం కైకమ్మ మందిరంలోనే గడుపుతూ ఉండేవాడు. ఆ విధంగా శ్రీరాముడికి కైకేయికి అంతటి అనుబంధం ఏర్పడిపోయింది. దశరథుడు రామ యవ్వరాజ్య పట్టాభిషేకం శుభవార్త చెప్పగానే కైకేయి కోపగృహంలో ఉండి చాలా ఏడ్చిందండి. చెప్పేసింది కదా మందర, నువ్వు ఇక్కడుంటే కుదరదు, నల్లటి చీర ధరించి, ఆ రోజుల్లో కోపగృహాలు అని ఉండేవి రాజుల గారికి, కోపగృహంలోకి వెళ్ళు, అప్పుడు నీ అలక తీర్చడానికి వస్తాడు మహారాజు, అప్పుడు నీ తెలివి నీ చాకచక్యం చూపించి ఈ 2 వరాలు అడుగు అని చెప్పింది కదా. ఇక్కడ ఏ వార్త చెబితే కైకేయి ఎగిరి గంతేస్తుంది అనుకున్నాడో దశరథుడు, అక్కడ రివర్స్లో జరిగింది. అంటే దారుణమైన పరిస్థితి ఎదురైంది. కైకని ఎన్నో విధాలుగా బతిమలాడాడండి. నా ప్రాణేశ్వరి, నా హృదయేశ్వరి, నా మనోహారి, నాకు నీకంటే ఎక్కువైన వాళ్ళు ఎవరున్నారు? నాకు ఈ ప్రపంచంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రాముడు, ఆ తర్వాత నువ్వే కదా. నా మనస్సంతా నీతోనే నిండి ఉన్నది. అటువంటి నీవు ఈ విధంగా కోపంగా ఉండడానికి కారణమేంటి అని బతిమలాడాడు. అప్పుడు కైకేయి దశరథుడితోటి చెప్పింది, నా కోపం పోవడానికి మార్గం చెబుతాను, అది మీరు చేస్తారా అన్నది. అయితే అంతకు ముందుగా నాకు మాట ఇవ్వాలి. నేను నీ కోరిక తీరుస్తాను,
అంటేనే వెల్లడిస్తా అని ముందుగా వాగ్దానం చేయించుకుంది. దశరథుడు కైకేయి మీద ప్రేమ కొద్దీ వాగ్దానం చేసేశాడు. అంటే ఇలాంటి కోరిక కోరుతుందని ఎవరు ఊహిస్తారండి? నేను చెప్పిన తర్వాత చేసిన వాగ్దానాన్ని మీరు మర్చిపోకూడదు అని అంటూ ఇక్కడ సాక్షులను కూడా పెట్టింది. ఆకాశంలో ఓ సూర్యభగవానుడా, చంద్రుడా, నవగ్రహములారా, అష్టదిక్పాలకులారా, సమస్త దేవతలారా, ఓ భూమాత, ఓ ఆకాశదేవుడా, ఇందరి దేవతల సమక్షంలో ఈ రాజుగారు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు కూడా విన్నారు కదా, మీరే దీనికి సాక్షులు అని గొంతెత్తి ప్రార్థించింది. అందరినీ కమిట్ చేసేసింది. పాపం దశరథుడు కైకేయి ఏమిటి ఇలా చేస్తున్నది అని ఆశ్చర్యపోవలసినటువంటి పని అయింది. దశరథ మహారాజుని, స్వామి మీరు రఘువంశంలో పుట్టినటువంటి వాళ్ళు, సత్య హరిశ్చంద్రుడి యొక్క వంశంలో జన్మించినటువంటి వాడివి, ఏనాడు సరసానికైనా అబద్ధం ఆడనటువంటి వాడివి, అటువంటి వాడిని ఇక్కడ కమిట్ చేయించుకుంది. చూడండి, దశరథ మహారాజు కూడా ఆశ్చర్యం కలిగింది. ఎందుకని దేవతలందరినీ సాక్ష్యంగా పెడుతోంది? నన్ను కైకేయి నమ్మటం లేదా ఏమిటి అని ఒకవైపు ఈయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. సత్యసంధుడు అని దేశ దేశాల్లో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి దశరథుడిని కూడా నమ్మట్లేదు ఈమె. దేవతలందరినీ సాక్షులుగా చేస్తోంది. కైకేయికి తన పట్ల ఎప్పుడూ నమ్మకమే ఉన్నది కానీ ఏనాడు అపనమ్మకం లేదే అని ఆలోచనలో పడిపోయినాడు దశరథుడంతటి వాడు. కైకేయి దశరథుడితోటి చెప్పింది, రాజా, దేవాసుర సంగ్రామంలో నాకు 2 వరాలు ఇచ్చావు. అవి నీ వద్దే న్యాసంగా అట్టి పెట్టుకున్నాను. వాటిని నేను ఇప్పుడు కోరుకుంటాను అనగానే కోరుకోమన్నాడు. నేను ఇచ్చిన వరాలే కదా, కోరుకో. 2 కాకపోతే 4 కోరుకో. నాథ, మొదటి వరం శ్రీరాముడికి బదులుగా పట్టాభిషేకం నా భరతుడికి జరగాలి, వెంటనే జరిగిపోవాలి. శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం కోసం తీసుకువచ్చిన సంభారాలతోనే జరపాలి. ఇక 2వ వరం, శ్రీరాముడు వెంటనే అరణ్యాలకి మునివేషధారుడై వెళ్ళాలి, 14 ఏళ్ల పాటు వనవాసం చేయాలి, అది కూడా వెంటనే జరిగిపోవాలి. శ్రీరాముడు అడవికి బయలుదేరేదాకా నేను అన్నపానీయాలు ముట్టను అని ఒక పిడుగు లాంటి వార్త చెప్పింది కైకేయి. ఇటువంటి వార్త, ఇటువంటి మాట కైకేయి నోటి వెంట వస్తుందని కలలో కూడా ఊహించలేదు దశరథుడు. భరతుడికి రాజ్యం కావాలని ఎప్పుడు ఏనాడు కూడా తనతో ప్రస్తావించల. అసలు ఆమె మనస్సులో ఆలోచన లేనే లేదు కదా, ఉంటే కదా. మరి ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? ఇది కైకేయి యొక్క కోరిక కానే కాదు, ఎవరో దుర్బుద్ధితో బోధ చేశారు అని గ్రహించాడు దశరథుడు. అప్పుడు దశరథ మహారాజు ఆలోచించాడు. నేను మాటిచ్చాను, సత్యానికి కట్టుబడాలి. అందువల్ల ఏ విధంగానైనా నాకు ఎంత బాధ కలిగినా, నాకు ఎంత దుఃఖం కలిగినా ఈ మాట చెల్లించాలి కదా అని బాధపడుతూ ఉన్నాడు. ఎట్లయినా ఆమె మనస్సు మార్చాలని శత విధాలుగా ప్రవర్తించాడండి దశరథ మహారాజు. ముందు బాధపడ్డాడు, ఆ తర్వాత దుఃఖపడ్డాడు, కింద పడి పొరలాడాడు, చివరికి దూషించాడు, బెదిరించాడు, బతిమిలాడుకున్నాడు.
ఈ విధంగా దాదాపుగా 14 గంటల పాటు కైకేయి మనస్సును మార్చడానికి విశ్వ ప్రయత్నం చేశాడు దశరథ మహారాజు. ఎంత ప్రయత్నం చేసినా కైకేయి మాత్రం తన పట్టు సడలించలేదండి. అప్పటికీ చెప్పాడు, మధ్య మార్గాన్ని అనుసరిస్తాను, దానివల్ల నీ వరాలు తీరినట్టు ఉంటుంది, అయోధ్య ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుతుంది, అందువల్ల ఈ రాజ్యాన్ని నువ్వు కోరినట్లుగా ముందుగా భరతుడికే అప్పచెబుతాను. భరతుడు గ్రహించినటువంటి రాజ్యాధికారాన్ని శ్రీరాముడికి అప్పచెబితే బాగుంటుంది, అప్పుడు భరతుడికి కీర్తి అని అనేకమైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాడండి. ఎన్ని చూపించినా ఎన్ని మాటలు చెప్పినా మొండి పట్టుదల వదిలిపెట్టలేదు కైకేయి. అప్పుడు దశరథుడు చివరికి ఒక మాట చెప్పాడు, ఓ కైక, నిన్ను త్యజిస్తున్నాను అన్నాడు. అంటే వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నాను అంటున్నాడు. కానీ కైకేయితో ఒక మాట చెప్పాడు, నువ్వు కోరినటువంటి కోరికలు నేను నెరవేర్చలేను అని మాత్రం అనలేదండి. ఇది ధర్మబద్ధంగా సత్యం మీద నిలబట్టం అంటే. నువ్వు కోరరాని కోరావు, అందువల్ల నీ కోరికలు నేను తీర్చను అనే మాట మాత్రం అనలేదండి. అంటే కైకేయికి ఇచ్చినటువంటి వరాలు తీర్చడానికి సిద్ధపడ్డాడే తప్ప ఆడిన మాట మాత్రం తప్పల. తన ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడు శ్రీరామచంద్ర ప్రభువుని వనవాసానికి పంపడానికి సిద్ధపడ్డాడు, కానీ అమృతవాక్యం పలకటానికి ఇష్టపడల. అయోధ్య పౌరులు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నాడే కానీ తాను ఆడినటువంటి మాట తప్పడానికి ఇష్టపడలేదు. చూసారా? అంటే అయోధ్య ప్రజలు బాధపడతారు. రాముడికి రాజ్యం ఇస్తానని నిన్న సభలో చెప్పినవాడు ఇవాళ భార్య మాటలకు లొంగిపోయి అటువంటి రాముణ్ణి అడవికి పంపిస్తాడా అనుకుంటారుగా. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తక్షణమే నా ప్రాణం పోతుంది అని కూడా తెలియజేశాడండి దశరథుడు. ఎందుకంటే రాముణ్ణి విడిచి నేను ఉండలేను. కైకేయికి దశరథుడి ప్రాణాల కంటే తన వరాలే ముఖ్యమని చెప్పకనే చెప్పిందండి. దశరథుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడే కానీ అబద్ధం మాత్రం ఆడల. చాలామందికి ప్రాణం మీద ప్రేమ ఉంటుందండి. అంటే ఇక్కడ దశరథ మహారాజు తన భార్యకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటున్నాడు. శ్రీరాముణ్ణి అడవులకు పంపాలంటే అతడి మనస్సు ఎంతగానో విలవిల్లాడిపోయింది. లేక కలిగిన సంతానం కదండి. 60,000 ఏళ్ల తర్వాత పుట్టాడు. అశ్వమేధయాగము, ఆ తర్వాత పుత్రకామేష్టి చేస్తే పుట్టాడు. అందువల్ల ఏమైంది, తన బహిప్రాణం తన నుండి విడిచిపోతుందేమో వెక్కి ఏడ్చాడు. ఎంత ఏడ్చినా సరే కైకేయి మాత్రం గుండెద్దు చెవు చేసుకొని తన వరాలు నెరవేర్చుకోవడానికే సిద్ధపడింది. దశరథ మహారాజు కూడా ఎంత దుఃఖం కలుగుతున్నా ఆమెకిచ్చిన మాట తప్పటానికి ఇష్టపడాల. కాబట్టి దశరథుడు కైకేయి దగ్గర చేసిన ప్రయత్నం అంతా తన సత్యసంధతను తెలియచేయటానికి ప్రయత్నం చేసిందే కానీ కైకేయికి వరాలు ఎగ్గొట్టడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలే ఆయన. దశరథ మహారాజు అయోధ్య ప్రజలకిచ్చినటువంటి వాగ్దానమే గొప్పదని ఆయన అన్నా కూడా యావత్ అయోధ్య ప్రజలు హర్షధ్వానాలు తెలిపి ఉండేవాళ్ళు, అంతే కదా. అంటే నేను అయోధ్య ప్రజలందరికీ మాటిచ్చా, రాముణ్ణి యువరాజు చేస్తానన్నా, నువ్వు ఇప్పుడు ఏదో వరాలు అడ్డం పెట్టావు, నీకు వరాలు ఇవ్వడం కుదరదు అని చెప్పినా కూడా ప్రజలు దశరథ మహారాజును పొగిడేవాళ్ళే. మంచి నిర్ణయం తీసుకునేవు అని హర్షధ్వానాలు చేసి ఉండేవాళ్ళు. కానీ ధర్మదేవత దృష్టిలో
కొంతవరకు అసత్యవాదిని అవుతానని దశరథ మహారాజు నిర్ణయించాడు, నిశ్చయించుకున్నాడు. 2 వరాలు ఇస్తానన్నాడు. అయితే మొదట్లో 2 వరాలు ఇస్తున్నాను అన్నప్పుడు ఆమె 2 వరాలు కోరుకోలేదు. అప్పుడు నువ్వు అప్పుడు కోరుకోకుండా ఇప్పుడు ఎందుకు కోరుకుంటావు అనొచ్చు. అనలా. పోనీ నీకు ఏ వరాలు కావాలి అని ఆనాడే అడగలేదు. చూడండి, పోనీ దశరథ మహారాజు అనొచ్చు, ఆనాడే నువ్వు నాకు చెప్పుండాల్సింది, ఈ వరాలు నాకు భవిష్యత్తులో అవసరం అవుతాయి, అవసరమైనప్పుడు నేను అడుగుతాను, అప్పుడు నాకు ఇవ్వండి అని అనలేదు అనొచ్చు. కాబట్టి దశరథ మహారాజుకి వరాల విషయంలో స్పష్టత లేదు. కాబట్టి కొంతవరకు అబద్ధీకుడయ్యే విధంగా ఉన్నది. అందువల్ల తన జీవితానికి, తన కుటుంబానికి, తన రాజ్యానికి సత్యసంధుడైనటువంటి రాజు, పాలకుడుగా దశరథుడు తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడండి. అందువల్లనే శ్రీరాముడు సీతాదేవితో సహా వచ్చి వనవాసానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించినప్పుడు సీత వెళుతూ ఉండి బాధపడ్డాడండి. జనక మహారాజు బిడ్డ, దానికి తోడు నార వస్త్రాలు ధరించాలి అన్నప్పుడు నార వస్త్రాలు ఎలా కట్టుకోవాలో కూడా తెలియక తకిమక పడుతోంది సీతమ్మ. రాముడే ఆమె కట్టుకున్న చీర మీదే చుట్టి చూపించాట. తండ్రికి చెప్పాడు, తండ్రి నాతో పాటు సీతను కూడా తీసుకువెళుతున్నాను. సీత తనంతట తానే అడవికి వస్తానని చెప్పింది, నేను వద్దన్నా కూడా, ఎంత వారించినా ఒప్పుకోలేదు అని రాముడు దశరథ మహారాజుకి విన్నవించుకున్నప్పుడు దశరథ మహారాజు సుమంత్రుడితోటి ప్రయాణం చేయటానికి అనువైన రథాన్ని, మేలుజాతి గుర్రాలను పూంచి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడండి. అంతేకాదు, నారచీరలు కట్టుకోవాలి అన్నప్పుడు వశిష్ఠుడికి కోపం వచ్చింది, సుమంత్రుడికి కోపం వచ్చింది. కైకేయిని నానా మాటలు అన్నారు. నువ్వు విధించింది వనవాసం కేవలం రాముడికే, అందువల్ల సీతమ్మ అలా కట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ 14 ఏళ్లకి సరిపోను సీతాదేవికి కావలసినటువంటి పట్టు వస్త్రాలు, ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపించమన్నాడు దశరథ మహారాజు. అంతేకాదు, గొప్ప రథాన్ని ఇచ్చి దాని మీద కూర్చోబెట్టి ఈ 3 తీసుకువెళ్ళి పొలిమేర వరకు వదిలిపెట్టి రమ్మని పంపించాడు. అంటే తన సత్యసంధతని నిలబెట్టుకున్నాడు దశరథ మహారాజు. ఆయనకు పుత్ర వ్యామోహం ఉన్నది, లేదని ఎవడూ చెప్పడండి. ఆ పుత్ర వ్యామోహం ఉన్నది కాబట్టి సుమంత్ర రథాన్ని ఆపు, రేపు వెళతాడు రాముడు అని అంటున్నాడు వెనక నుంచి. కానీ రాముడు అన్నాడు, సుమంత్ర రథం ఆపద్దు, పోనీ అన్నాడు. నువ్వు బాగానే చెబుతావు రామయ్య, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రథం ఆపమండి ఎందుకు ఆపలేదని రాజుగారిని నిలదీస్తే నేనేం చెప్పేది అన్నాడు. రథచక్రాల శబ్దంలో వినపడలేదని చెప్పు అన్నాడు. రాముడు అబద్ధం ఆడమని చెబుతాడా? అంటే ఏమిటి ఇక్కడ? తన తండ్రిని ధర్మ మార్గంలో సత్యసంధుడిగా నిలబెట్టడం కోసం ఈ విధంగా రాముడు మాట్లాడాడు. పుత్ర వ్యామోహానికి లోనవుతాడు, ఆగిపోమంటాడు. ఇవాళ ఆగితే రేపు బోదువులే అంటాడు, రేపు ఆగితే ఎల్లుండి అంటాడు. ఇలా వాయిదా పడుతూ ఉంటుందే తప్ప ప్రయాణం సాగే పని కాదు. అటువంటప్పుడు కైకేయికి మనస్తాపం కలుగుతుంది. తాను ఇచ్చినటువంటి వరాలు నెరవేర్చలేదను అని ఆమె అనుకుంటుంది. చూడండి ఎన్ని సమస్యలు వస్తాయో. కాబట్టి ఏ విధంగా చూసినా దశరథ మహారాజు యొక్క దృఢ దీక్ష, సత్యసంధత, పుత్ర వ్యామోహాన్ని కూడా జయించాడు ఆయన. ఒక రకంగా మరణం సంప్రాప్తిస్తుంది అని తెలిసినా కూడా సత్యం కోసమే మాత్రమే
ఆయన ఆలోచించాడు. అటువంటి మహారాజు దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు కదండి. భగవద్బంధువులారా, చక్కగా వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి ఈ ఛానల్లో వచ్చేవన్నీ. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అని మిమ్మల్ని సవినీయంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.